విజయశాంతి రెడ్డి ఆవిడ ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకోవడమే అసలు తప్పు అంటే, తను మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా కాదు. పోనీ తెలిసి తెలియని పిల్లల్ని ఏదో తీసుకెళ్ళిపోయి చంపేసింది అనుకోవడానికి కూడా కాదు. అన్నీ తెలిసిన పిల్లలు, ఇంటర్ చదువుతున్న పిల్లలు, ఆల్మోస్ట్ ఇంకో ఒక 4, 5 ఇయర్స్ అయితే వాళ్ళకి కూడా భవిష్యత్తు మీద క్లారిటీ, ఉద్యోగం అవి వచ్చే అవకాశం. ఆ అంత ఉన్న పిల్లల్ని అసలు ఎందుకు చంపుకున్నారంటే, పోనీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా అంటే అది కూడా పెద్ద రీజన్ కాదు. అసలు ఈ సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది మేడం? అంటే మొదటి నుంచి కూడా ఆమె ఏదో ఒక సంక్షోభంలోనే ఇలా చేసుంటది అనుకుంటాం గానీ, మామూలుగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఇల్లుంది, కారుంది. పిల్లలు చూస్తే బావున్నారు. వాళ్ళకేమి వైకల్యం లేదు, అంగవైకల్యం ఆర్థికంగా లేదు. కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ప్రాబ్లమ్స్ లేవు. హ్మ్. ఈ మొత్తంగా చూస్తే మనకు అర్థమైందేంటంటే, భర్త ఇక్కడ లేడు. ఆహ్, దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి వచ్చిపోతూ ఉంటారు. ఒంటరితనం ఏమన్నా ఫీలయిందా? ఆ ఎంప్టీనెస్ ఏమన్నా ఇక్కడి దాకా తీసుకొచ్చిందా అని అనిపించింది. హ్మ్. సరే, కేవలం ఎంప్టీనెస్ ఒక్కటేనా? లేకపోతే ఏదైనా నేను మోసపోయాను, హ్మ్. నన్ను నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అనే ఒక ఫీలింగ్ ఏమైనా ఆమెకుందా? ఇట్లా రకరకాల కోణాల్లో విచారణ అయితే విశ్లేషించాం. జరుగుతున్నా. రైట్. ఇప్పుడు విశ్లేషించిన వాళ్ళు కూడా ఈ హ్మ్. అన్ని కోణాలు తీసుకున్నారు. హ్మ్. అయితే తీసుకుంటే మొదట్లో పోలీసులు కూడా ఏమి క్లూ వదిలిపెట్టకుండా వెళ్ళింది అన్నారు కానీ, హ్మ్. సునిశ్చితంగా గమనిస్తే క్లూ దొరుకుతుంది. హ్మ్. కాకపోతే కొంచెం టైం 1-2 పట్టొచ్చు. రోజులు టైం పడుతుంది. హ్మ్. ఇప్పుడు పోలీసులు కూడా సీరియస్గానే ఇంట్రాగేషన్ చేస్తున్నారు దీంట్లో. హ్మ్. అయితే ఇంట్రాగేషన్లో మామూలుగా తీసుకున్న సమాచారంలోనే ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సమాచారము వాళ్ళు నోట్ చేసుకుంటారు. హ్మ్. అవును. మళ్ళీ అదే ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తి దగ్గర తీసుకున్న సమాచారము నోట్ నోట్ చేసుకుంటారు. చేసుకుంటారు. ఈ 2 నోట్ చేసుకుని ఈ ఈ ఇద్దరు చెప్పిన దాంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది ఫస్ట్ వాళ్ళు చూస్తారు. హ్మ్. తర్వాత ఫోన్లు విశ్లేషిస్తారు, లేదంటే ల్యాప్టాప్ విశ్లేషిస్తారు. ఏమైనా ఈమెకు మెయిల్స్ వచ్చినాయా, ఈమె ఎవరికన్నా మెయిల్స్ పెట్టిందా, ఇట్లా రకరకాలు వాళ్ళ కోణాల్లో వాళ్ళు ఉంటారు. ప్రయత్నం చేస్తారు. హ్మ్. కానీ ఏ కారణం లేకుండా మట్టుకు ఆఫ్ జరగదు. కోర్స్ ఏదో ఒక రీజన్ జరగదు. అయితే ఉంటది. ఆ కారణం ఏంటి అనేది అది పోలీస్ బుర్రలకే ఇప్పుడు అంతుపట్టాలి అంతే. అంతుపట్టాలి. ఇప్పుడు హ్మ్. మీరు నేను కూర్చుని మాట్లాడుకుంటే హ్మ్. మనకి తట్టేదేంటి ప్రాథమికంగా? హ్మ్. ఆమెకి ఒంటరితనంలో ఉంది. హ్మ్. అసలు ఆత్మహత్య చేసుకున్నారు అంటేనే హ్మ్. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కాబట్టి చేసుకున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టాలను అధిగమించగలిగే వాళ్ళు చాలామంది మన చుట్టూతో ఉన్నారు. ఉన్నారు. హ్మ్. అందుకని కష్టాల వల్లనే చనిపోతారు అనుకుంటే అసలు దాదాపు 80% పీపుల్ చనిపోవాలి అంతే. చనిపోవాలి. అంటే కష్టం లేనిది ఎవరికి అసలు? అది ఆ! కష్టం లేనిది ఎవరికి, ఒక్కొక్కరికి ఒక్కో రకం కష్టం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు అన్నీ బాగుండి బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు పుట్టారనుకోండి, హ్మ్. అంతే. అది వాళ్ళకి వాళ్ళు తట్టుకోలేని విషయం అసలు. హ్మ్. ఆ కారణంగా డివోర్సులు కూడా అవుతాయి. అవును. 80% డివోర్సులు అవుతాయి. ఏది బుద్ధిమాంద్యంతో పిల్లలు ఉన్నప్పుడు. అవును. సరే, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా గానీ ఈమె ఈమె ఒక మరో కోణం ఈ ఆత్మహత్యకి ఈ మానసిక కారణమేనా? లేకపోతే ఇంకేమన్నా కారణాలున్నాయా? అనేది గూడా చూస్తూ ఉంటే తెలియాలి. కొంచెం రోజుకొకటి బయటకొస్తున్నాయి. వస్తున్నాయి. ఎందుకంటే మొదటి రోజునే డౌటొచ్చింది ఎక్కడ అంటే, అసలు మా సిస్టర్ తోటి నేను ఆ రోజంతా మాట్లాడలేదని వాళ్ళ బ్రదర్ అనటము. చెప్పటం. అవును. వాళ్ళ అమ్మేమో నేను ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అత్తగారింటికి ఇన్ఫార్మ్ చేశాను. మా అబ్బాయికి గూడా చెప్పాను అని అనడము. హ్మ్. అయితే మా అబ్బాయికి గూడా చెప్పాను అంటే అతనేమో మా నా అమ్మ నాకు చెప్పలేదు తెలీదు. అనటం. హ్మ్. ఇక్కడ కొంచెం గందరగోళం కనిపిస్తోంది. కనిపిస్తోంది. హ్మ్. ఈ పాయింట్ దగ్గరనే ఇప్పుడు మనకే అర్థమైనప్పుడు పోలీసులకు అర్థం కాకుండా ఉండదు అంతేగా. గదా! హ్మ్. ఈ పాయింట్ దగ్గరే కొంచెం లాగి పీకినట్టున్నారు. మొత్తానికి ఏదో ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. 1, 2 రోజుల్లో అంటే వాళ్ళ పోలీసులు బ్రదర్‌ని గూడా రిమాండ్‌కి తీసుకుంటున్నారంటున్నారు. తీసుకుని అదే విచారిస్తున్నారు. హ్మ్. విచారణకు పిలిచారు. హ్మ్. విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళకి గనక ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఫోన్‌లో ఉన్న ఇప్పుడు హ్మ్. ఆయన ఆ రోజు నేను మాట్లాడలేదనే అన్నాడు. హ్మ్. హ్మ్. తీరా చూస్తే గంట సేపు మాట్లాడాడని వచ్చింది. రైట్. పైగా ఆమె ఇంట్లో నుంచి బయటికెళ్ళిన టైము 6 గంటలని వాళ్ళ అమ్మ చెప్పింది. కానీ స్ కాలేజీ వాళ్ళేం చెప్తున్నారు? 3 హ్మ్. గంటలకే వచ్చి ఆమె తీసుకెళ్ళింది అని పిల్లల్ని. చెప్తున్నారు. అవును. హ్మ్. 3 గంటలకు ఒకళ్ళని, ఈవినింగ్ ఒకళ్ళని తీసుకొచ్చుకుందని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. ఏంటసలు ఇది? ఇవన్నీ విశ్లేషిస్తారు.
సరే ఇది కాకుండా సరే ఎవరెంత మోసం చేసినా ఏం చేసినా ఈమె చాలా మందితో కంపేర్ చేస్తే ఈమె ఒక మంచి రకంగా లైఫ్ లీడ్ ఒక చేస్తున్నారు. స్టేబుల్ గా ఉన్నది. Right. ఆమె ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, లేదు సోషల్ లైఫ్ కావచ్చు, బాగుంది. ఒక భర్త దగ్గర లేడు అన్న మాటే గానీ మిగతా అంతా బానే ఉంది. ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, ఒక మంచి లీడ్ గా వ్యవహరిస్తున్నారు ఒక కంపెనీకి. అండ్ డబ్బుకి కొదవలేదు. కొదవలేదు. కొన్ని పిల్లలు చిన్న పిల్లలు మేనేజ్ చేయలేకపోతున్నాడానికి లేదు, వాళ్ళిద్దరు కొంచెం పెద్ద అయిపోయారు, పెద్దోళ్ళు బాధ్యతలు కూడా కొంతవరకు సగం వరకు తీరాయి, హాస్టల్స్ లో ఉన్నారు. భర్త ఒక్కటి దగ్గర లేదు అనే ఒక రీజన్. బట్ మాట్లాడుకుంటే సరిపోదా అనిపిస్తుంది మేడం అంటే ఇలాంటివి చూసినప్పుడు. ఇలాంటి మాట్లాడుకోవటాలు ఎన్నో రోజులు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఏమో బయట ఉండి డబ్బులు సంపాదించాలి అని, అంటే వాళ్ళకి ఎంత ఉన్నా కానీ అసలు మనకు ఎంత అవసరం, మ్మ్. ఈ అవసరానికి తగ్గట్లు మనం ఎంత సంపాదించుకోవాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. కొంతమందికి ఏమో ఎంత ఉన్న ఆకాశం రాసి ఇచ్చినా వాళ్ళకి సరిపోదు, ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనుకుంటారు. అంటే ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటిని వెతుక్కుంటుంటారు. పైగా ఈ మధ్య ఇంకొక ధోరణి ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. ఇదివరకు రోజుల్లో 60 ఏళ్ళు ఉద్యోగాలు చేస్తుండేవాళ్ళు మ్మ్. మనకు తెలిసి చాలా మంది. అవును. ఇప్పుడు ఏంటి, మేము 45కి రిటైర్మెంట్ అయిపోవాలి, రిటైర్మెంట్ లైఫ్ తీసుకుంటాము, రిటైర్మెంట్ తీసుకుంటాము అనే వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు. మిగతా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఏం ఎంజాయ్ చేస్తారు? పని లేకుండా ఎంజాయ్మెంట్ ఏముంటది? అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడే ఎక్కువ సంపాదించేయాలి. కంపెనీలు మారటం, ఈ కంపెనీలు మారాలి అంటే కొత్త ఉద్యోగానికి ట్రై చేసేటప్పుడు నువ్వు ఆల్రెడీ నీకున్న స్కిల్స్ కంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి. రైట్. అసలు ఎంత పరుగు పందెం అయిపోయిందంటే ఉరుకులు పరుగుల జీవితం ఉరుకులు పరుగులు అయిపోయింది. ఈ ఉరుకులు పరుగుల్లో అనారోగ్యం వస్తుంది. మామూలుగా బీపీలు, షుగర్లు ఇట్లాంటివే కాకుండా స్పాండిలైటిస్ లాంటివి, అలాగే మానసికంగా కూడా స్ట్రెస్కి గురవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. ఇవన్నీ లెక్క వేయట్లేదు. వీటన్నిటిని మర్చిపోవటానికి వీకెండ్ పార్టీలు. ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నంత మానసిక ఒత్తిడి ఇవాళ ఏ ఫీల్డ్లోనూ లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్స్, ఆ ఇద్దరే బాగా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు ఈ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, అందుకని కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి రావటం. అందుకని ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు 2 ఉద్యోగాలు చేయటం, ఇలా చాలా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాసెస్లో మనం కుటుంబానికి ఎంతవరకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలి అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అవును. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.